అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇంకా ఎంతకాలం ఈ నాటకాలు ఆడతావు నిషా? నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. నాకు ఉషకి మధ్య దూరం పెంచడానికి ప్రొడ్యూసర్స్ తో డ్రామాలు ఆడించావు. నిషా, ఆవేశపడుకు నిషా. ఇలాంటి పరిస్థితుల్లో ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం. అయినా నువ్వు పల్లవిగా మారినప్పటి నుంచి ఇలాంటి అవమానాల్ని ఎన్నో చూసుంటావు కదే. రే, నా మాట విని కొంచెం కూలవ్వే. తల్లిగా నేను నీకు మాటిస్తున్నాను నిషా. ఆ కిరణ్తో నీ పెళ్లిని నేను జరిపిస్తాను. ఎలాగైనా వాడి చేత నీ మెళ్ళలో తాళి కట్టిస్తాను. నేను నీతో ఉన్నంత వరకు నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం లేకుండా నేను చూసుకుంటాను. స్వర్ణ, అసలు నువ్వు మనిషివేనా? నీలో మానవత్వం లేదా? ఇక జీవితంలో రాదా? పరాయి మగాడి మీద ఆశపడి చేతులు కలుసుకున్న నీ కూతురికి చెప్పాల్సిన మాటలు ఇవ్వేనా? ఇందాక నువ్వు అన్నట్టు వెనకడుగు కాదే. ఆల్రెడీ కిరణ్ చేత చీకొట్టించుకొని పాతాళాల్లో పడిపోయింది. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? దాని మనసులో ఎంత బాధ దాగుందో అది మీకు తెలుసా? ఏంటి మనసా? పెళ్ళైన వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకోవడం మనసా? దీని స్వార్థం కోసం మరో ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం మనసా? ఇలాంటి మనసున్న దాన్ని మనిషి అనరు, అడవిలో తిరిగే మృగం అంటారు. కన్న కూతుర్ని ఎన్ని మాట్లాడుతున్నారా? అసలు మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచించానే. నా కూతురు చేసిన పాపాల గురించి ఆలోచించాను కాబట్టే ఇంతలా అరుస్తున్నాను. ఎంతసేపు అది తప్పు చేస్తే దాన్ని సమర్థించడం, మరో తప్పు చేసేలా రెచ్చగొట్టడం, అంతే తప్ప దాన్ని దాటి ఎప్పుడైనా దాని మంచి గురించి ఆలోచించావా? మంచేదో చెడేదో తెలిసే ఇదంతా చేశాం. వీలైతే సాయం చేయండి, లేదంటే సైడ్కి తప్పుకోండి. నర్మయ్, దున్నపూత మీద వాన పడ్డట్టు ఇంత జరిగినా కూతుర్ని సమర్థించాలని చూస్తున్నా నీలాంటి ఆడదానితో మాట్లాడడం నాదే మూర్ఖత్వం. చూడనిషా, ఆల్రెడీ చాలా తప్పులు చేశావు. మీ అమ్మ మాట విని మళ్ళీ ఇంకో తప్పు చేయకు. చెప్పు నిషా. హలో నిషా, నాకు కిరణ్ కావాలి.
అతనితో ఆగిపోయిన ఆ పెళ్లి మళ్ళీ జరగాలి. జరగాలి. ఓకే నిషా, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. అలా జరగడానికి మన దగ్గర వాడని ఒక అస్త్రం సిద్ధంగా ఉంది. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నిన్ను తన భార్యగా కిరణ్ ఒప్పుకుంటూ ఎస్ఐ ప్రదీప్ ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, అది మన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. ఈ సంగతి గురించి ప్రదీప్తో మాట్లాడి కిరణ్తో ఆట నేను మొదలు పెడతాను. నువ్వు ఉషని వెళ్ళిపోమన్నావు, నేను ఉషతో వెళ్తున్నాను. దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు. విధిలా మారి మళ్ళీ తానే నీతో కలిసి నడిచిన 7 అడుగులు జాగ్రత్తగా నడిచిన ఆ తర్వాత నా అజాగ్రత్త వల్ల పల్లవికి దగ్గర కావాల్సి వచ్చింది. ఈ పాపం ఎవ్వరిది మరి నీదా నాదా? నా కన్నులలో కన్నీరేనా తుడిచే నేస్తం కనబడదేలా? నిన్నటి నుంచి నువ్వేమీ తినలేదు. పద టిఫిన్ చేద్దు గాని. వద్దక్క, నాకు ఆకలిగా లేదు. అలా అనుకో ఉషా. చూడు ఎంత నీరసంగా ఉన్నావో. ఇలా అయితే నీరసపడి కళ్ళు తిరిగి పడిపోతావు. కాపురాన్ని కాలదన్నుకున్నాను, జీవితంలో పడిపోయాను. ఇంకా కొత్తగా పడేదేముందక్క? మనసు నిండా కన్నీళ్లే ఉంటే కడుపులో ఆకలి తెలియటం లేదు. అలా అనుకో ఉషా. కన్నీళ్లు ఆకలిని తీర్చవు, బాధలు కడుపు నింపవు. బాధ పడడానికైనా బాధని భరించడానికైనా ఓపికుండాలి. హారిక 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 తరుణ్, తరుణ్,
ఇన్ని రోజులు ఏమైపోయావు తరుణ్? నీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా? నీకేం జరగలేదు కదా? లేదు, నాకేం జరగలేదు. అలాగే ఆ పల్లవి అనుకున్న విధంగా కూడా జరగనివ్వలేదు. ఏం మాట్లాడుతున్నావురా? అవును నాన్న, కిరణ్ పల్లవిల పెళ్లి జరగలేదు, ఆగిపోయింది. ఎలా జరిగింది తరుణ్? పల్లవికి సంబంధించిన అసలు నిజం బయటపడింది కాబట్టి. నేను సుప్రియ ఎంతో కష్టపడి ఆ పల్లవికి సంబంధించిన నిజాల్ని, దానికి సంబంధించిన సాక్ష్యాల్ని తీసుకురాగలిగాం. చివరి నిమిషంలో ఆ నిజాలు సాక్ష్యాలు కిరణ్ కంటపడి ఆ పెళ్లి ఆగిపోయింది. క్లోరోఫామ్ మత్తులో ఉన్న మా ఇద్దరిని కాపాడి అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి పంపించాడు. అదే సమయంలో కిరణ్కి మేం తీసుకెళ్తున్న ఫైల్ కనపడింది. ఆ ఫైల్ చదివిన కిరణ్కి పల్లవే నిషా అని తెలిసింది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునన్నయ్య, ఆ పల్లవి ఎవరో కాదు, నిషా నిషా నిషా. నిషా ప్లాస్టిక్ సర్జరీతో రూపం మార్చుకుని పల్లవిగా మన మధ్యలోకి వచ్చింది. ఏంటి? నిషానా? అంటే నా అనుమానం నిజమైంది. తను స్వర్ణ పురుషోత్తంలా ఇంటికి వెళ్ళినప్పుడే నాకు అనుమానం వచ్చింది. నిషా అనే మాట ఎత్తినప్పుడు, ఆ స్వర్ణ పురుషోత్తంల కళ్ళల్లో కనబడ్డ కంగారును చూసినప్పుడే నా అనుమానం బలపడింది. ఇప్పుడు ఆ అనుమానమే నిజమైంది. తన మాట నడక అంతా నిషాలానే ఉందని నాకు తను చూసిన మొదటి రోజే అనుమానం వచ్చిందో దినా. తను మనందర్నీ ఎంత మోసం చేసింది. పల్లవిలా నటిస్తూ మనందర్నీ ఎంత మోసం చేసింది. మేకతోలు కప్పుకున్న తోడేళ్లా మన మధ్య తిరుగుతూ మనందర్నీ ఎంత మోసం చేసింది. పల్లవిలా కపట నాటకాలాడుతూ మనందరి కళ్ళు కప్పేసింది. తనింతకి తెగిస్తుందనుకోలేదు. దాన్ని తెగించడం అనరు కిరణ్మయి, బరి తెగించడం అంటారు. ఒక పెళ్ళైన మగాడి కోసం ఇంత నీచానికి దిగజారిందంటే అలాంటి మనిషి గురించి మాట్లాడుకున్నా తలుచుకున్నా పాపమే. పాపం కాదు నాన్న, ఆ నిషా మన ఇంటికి పట్టిన శాపం. నిషాగా కిరణ్ని దక్కించుకోలేక పగబట్టి పంతంతో మళ్లీ కిరణ్ జీవితంలోకి వచ్చి ఉషా కిరణ్ల జీవితాన్ని నాశనం చేసింది. అసలు నిషా ఇన్ని ఘోరాలు చేస్తుంటే ఈ విషయం తెలిసి నిషా తల్లిదండ్రులు ఎలా చూస్తూ ఊరుకున్నారు? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు. కానీ ఇక్కడంతా రివర్స్. కూతురు మరో ఆడదాని జీవితం నాశనం చేయాలని చూస్తుంటే వాళ్ళు చోద్యం చూస్తూ రాక్షస ఆనందాన్ని పొందారు. కౌరవ సభలో ద్రౌపదికి అవమానం జరుగుతూ ఉంటే ఆపకుండా చోద్యం చూసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించారు. నిషా చేస్తున్న పాపాలను ఆపకుండా దాచిన అందరూ శిక్ష అనుభవిస్తారు. కాలమే వాళ్ళకి తగిన శిక్ష విధిస్తుంది. తరుణ్, నువ్వేం చేస్తావో తెలియదు, ఎలా చేస్తావో తెలియదు. కానీ ఉష జీవితంతో ఆడుకున్న ఏ ఒక్కరూ శిక్ష నుంచి తప్పించుకోకూడదు. అందరికీ శిక్ష పడాలి. అలాగే నాన్న.
నేను ఇలా చూస్తుంటే నాకు కొంచెం రిలీఫ్గా ఉంది నిషా. ఎందుకు మమ్మీ? ఇంత టెన్షన్లో కూడా ఆ కెమెరాలో నీ పాత వీడియో ఏదో చూస్తున్నావు కదా. నువ్వనుకుంటున్నట్టు నేను చూసేది పాత వీడియో కాదు, మరి ఎప్పటికీ పాతబడని కొత్త వీడియో. ఏంటి అర్థం కాలేదా? ఇదిగో చూడు. నాకు అర్థమైంది లేవే, కానీ ఆ వీడియో ఇంకా డిలీట్ చేయకుండా నీ దగ్గరే ఉంచుకున్నావా? ఏ వీడియో అయితే చూపించి చెయ్యని తప్పుకి కిరణ్ని కారకుణ్ణి చేశానో ఈ వీడియోని నేను ఎలా డిలీట్ చేస్తాననుకున్నావు మమ్మీ? అసలు కిరణ్ తప్పు చేయకపోయినా అంత గుడ్డిగా ఎలా నమ్మేశాడే నాకిప్పటికీ అర్థం కావడం లేదు. అతను నమ్మడానికి ఒక్కటే రీజన్, అదేంటంటే అతని సెన్సిటివ్ మెంటాలిటీ. సెన్సిటివ్ మెంటాలిటీనా? అవును, తన వల్ల చీమకు కూడా హాని జరిగినా తట్టుకోలేడు. తప్పు చేశాననే గిల్టీ ఫీలింగ్తో ఉక్కిరిబిక్కిరైపోతాడు. అంత చిన్నదానికే అలా ఫీల్ అయితే, అలాంటిది ఒక అమ్మాయికి ఏకంగా తన వల్ల కడుపు అయ్యిందంటే ఇంకెలా ఫీల్ అవుతాడో ఒక్కసారి ఆలోచించు. అయితే వాడిని చాలా తెలివిగా మోసం చేశావే. అవును, నా తెలివితేటలతో కిరణ్ని నమ్మించాను. కిరణ్ని నా మాయలో పడేశాను. పాపం, తను నిజంగానే తప్పు చేశాడు అనుకుని అందరి దగ్గర తన తప్పు ఒప్పుకొని తలదించుకున్నాడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కిరణ్ తను తప్పు చేశానని బలంగా నమ్ముతున్నాడు. ఆ నమ్మకాన్ని అతని జీవితాంతం నిజం అనుకునేలా చెయ్యాలి. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను. గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. తలుపులను ఆపారు గుండెల్లో పూజలను. దారి లేదు చూడాలంటే దేవతను, వీలు కాదు చెప్పాలంటే వేదనను. కలతైపోయే నా హృదయం కరువైపోయే అయిపోయే చెరసాల అయిపోయే చెరసాల. నా ప్రేమ రాగాలు కలలాయే, కన్నీటి కథలన్నీ బరువాయే.
మబ్బు వెనక చందమామ దాగి ఉన్నదో, మనసు వెనక ఆశలన్నీ దాచుకున్నదో. వేదనలేలా ఈ సమయం, వెలుతురు నీదే రేపుదయం. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను. గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. ఈ నా ప్రేమ సందేశం, ఈ నా ప్రేమ సందేశం. నా గురించి అందరి ముందు నువ్వు నిజం బయట పెట్టగానే నా చాప్టర్ క్లోజ్ అయిపోయిందని అనుకోకు. కిరణ్ని నా సొంతం చేసుకుని మళ్ళీ కొత్త చాప్టర్ ఓపెన్ చేస్తా. మాకు పట్టిన గ్రహం వీడేది కాదక్క, శాశ్వత గ్రహణం. నా జీవితం ఎప్పటికీ ఆ చీకట్లో మగ్గిపోవాల్సిందే. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నా తమ్ముడు కాదని నేను నిరూపిస్తే అసాధ్యం. నువ్వు DNA టెస్ట్కి ముందుకు రావాలి.